ప్రముఖ న్యాయవాది కాకర్ల వెంకటేశ్వరరావు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తన 60వ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని కోదాడ పట్టణ ప్రముఖ న్యాయవాది కాకర్ల వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 17వ వార్డులోని స్థానిక కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావుతో కలిసి వార్డులో మొక్కలు నాటారు. అనంతరం అదే వార్డులో నివాసం ఉంటున్న నాసర్ సాహెబ్ కుమార్తె సైదా హుస్సేన్ బి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సందర్భంగా ఆర్థిక సహాయాన్ని తన మిత్రులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు శుభకార్యాల నాడు మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకొని భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలన్నారు. ఈ సందర్భంగా మిత్రులు కాకర్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావు, రామారావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు నా యొక్క పుట్టినరోజు. నా పేరు కాకర్ల వెంకటేశ్వరరావు, అడ్వకేట్. నేను 60వ పడిలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు మా యొక్క 17వ వార్డులో ఈ చెట్లు నాటడం అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఇది ఇన్స్పిరేషన్గా ఈ గ్లోబల్ వార్మింగ్ సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరింట్లో ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు ఉంటూ ఉంటారు. అది సహజం. ఈ భార్యాభర్తల మ్యారేజ్ డే, అదేవిధంగా భార్యాభర్తల పుట్టినరోజులు, అదేవిధంగా 2 పిల్లలు ఉంటే 2 పుట్టినరోజులు, ఇలా సంవత్సరానికి 5 ఏదో ఒక సందర్భంగా పండుగలు చేసుకుంటుంటారు. ఆ పండుగల ప్రతిరోజు వచ్చినటువంటి ఆ సందర్భంగా ఇలా అందరూ కూడా ఈ స్ఫూర్తి తీసుకొని చెట్లు నాటితే ఈ గ్లోబల్ వార్మింగ్ నుంచి మన ప్రపంచంలో అందరం కూడా తప్పుకుంటాం. ఒక చెట్టు 100 మందికి ఆక్సిజన్ ఇస్తుంది. అదే మనం కృత్రిమంగా ఆక్సిజన్ తీసుకుంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. దానికి డబ్బు పెట్టాలి. ఆ టైంకి మనకి ఆ సమయానికి దొరకకపోవచ్చు. హాస్పిటల్లో మనం అడ్మిట్ చేసుకోకపోవచ్చు. అదే కనుక మన ఇంటి చుట్టుపక్కల మనం ఇట్లా పచ్చని చెట్లు నాటుకుంటే వాటి నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా వారి బర్త్డేలకి, మ్యారేజ్లకి ఇట్లా చెట్లు నాటే ప్రోగ్రాం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రుడు కాకర్ల వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని చెట్లు నాటుతామను. తర్వాత మా వార్డులో ఒక 8th క్లాస్ చదివే పాపకి బోన్ క్యాన్సర్ వచ్చింది. వాళ్ళకి కొద్దిగా మా ఉడతాభక్తిగా మా వంతు సాయంగా కొంత డబ్బులు 5,000 రూపాయలు సాయం చేసినాం. అట్లే ఇంకెవరున్నా ఎవరైనా మన జీవితం మన గురించి ఆలోచించకుండా ఇక్కడ ఉన్న కొద్ది పేదోళ్ళు, స్తోమత లేని వాళ్ళు కూడా ఎవరైనా ఏదో సందర్భంలో సాయం చేయాలని కోరుకుంటూ మా 17వ మిత్రమండలి కొంతమంది కలిసి ఈ ఆర్థిక సాయం అందించడం.